పొద్దున్న మా ఇంట్లో అయితే ఫంక్షన్ ఉంది. అందుకని ఈ రోజు నైటే హడావిడైతే ప్రారంభం అయిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అంతే కదా! ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గనక ఉల్లిపాయల తొడుములు, అలాగే నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. రేపొద్దున ఫంక్షన్‌కి ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారన్నమాట. వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పండి. మీకు హాయ్ చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్‌కి. పిల్లలు నైట్ ఫంక్షన్ అంటే మొత్తం అందరు జనాలొస్తారు కదా! ఖాళీ లేక పిల్లలు ఇలా పడుకోవాల్సొచ్చింది. ఇంకా పొద్దున్నే మాకు ఉప్మా బాత్‌తో స్టార్ట్ అయిందన్నమాట ఫంక్షన్ అయితే. మీ ఇంట్లో కూడా ఉప్మానే పెడతారు కదా! ఎవరి ఫంక్షన్ అయినా అలాగే పెడతారు. ఇంకా మాకు ఐటమ్స్ వచ్చేసేసి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అలాగే తలకాయ మాంసం, బోటి గోంగూర, ఫిష్ కర్రీ కాదు ఫిష్ ఫ్రై, తర్వాత ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో మష్రూమ్ కర్రీ అయితే చేశారు. ఇంకా మా తమ్ముడైతే కనుక ఉసిరికాయలు కోసి మా పిల్లలకైతే ఇస్తున్నాడు. ఈ తాత చూసారా ఎంత బాగున్నాడో కదా! 75 ఇయర్స్ అంట, స్టిల్ యంగ్‌గా ఉన్నాడు. చాలా బాగున్నారు. అయితే ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా తమ్ముడు కూడా హాయ్ చెప్తున్నాడు, చెప్పండి. అయితే భోజనాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేనైతే కనుక పిల్లల్ని పెట్టుకొని తినిపించుకుంటా తినాలన్నమాట. అయితే ఐస్ క్రీమ్స్ పెడుతున్నాడు మా తమ్ముడే. వీళ్ళ వైఫ్కే పురిటి స్నానం అయితే చేపిస్తున్నారు. ఇప్పుడు తినే మొత్తం అరేంజ్ చేసింది. వీళ్ళు తెలంగాణనే, బర్నిపాడు ఉంటుంది కదా, ఆ ఊరు మాట. అయితే ఫస్ట్ జాంగ్రీ పెట్టారు, తర్వాత బిర్యానీ, తర్వాత దాని పేరేంటి పచ్చిమిరకాయ బజ్జీ మాట. నెక్స్ట్ మిగతా కర్రీస్ నేను చెప్పాను కదా, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బోటి గోంగూర, తలకాయ మాంసం ఇవన్నీ పెట్టారు. తర్వాత నాకు మధ్యలో కారంగా అనిపించి ఐస్ క్రీమ్ అయితే తినేసానండి. నాకు ఇక్కడ వీడు ముక్కలే వేయలేదు, బొయ్యకలు వేసాడు. అందుకని మళ్ళీ పిలిచి మరీ ముక్కలు వేయించుకున్నాను అనమాట. మరి ముక్కలు వేయాలి కదండి, తినాలి కదా తలకాయ మాంసం అంటే. ఇంకా ఒత్తిగా కలుపుకొని తిన్నాను. చూసి ఆనందపడిపోవడమే మాట. నాకు ఇంకా తినింది ఏమీ లేదు, మొత్తం వదిలేశాను. ఈ మధ్యలో మంట వచ్చేసేసి ఐస్ క్రీమ్ అయితే తినేసాను. కానీ భలే అనిపించింది. ఫంక్షన్లో ప్రతి ఒక్కరు కలుస్తూ ఉంటారు కదా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.